తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును రబీలో అక్టోబర్ మొదటి పక్షంలో, అలానే మాగాణుల్లో నవంబర్ మాసంలో విత్తుకుంటారు. వరి కోయటానికి వారం రోజుల ముందుగా పొలంలో విత్తుకుంటారు. హార్వెస్టర్లతో వరి కోతలు చేసినప్పుడు ఈ విధానంలో సాగు చేసేందుకు వీలుండదు. మాగానికి అనువైన రకాలు, విత్తన శుద్ధి, కలుపు, చీడపీడల యాజమాన్యం సక్రమంగా చేపడితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి పొందే వీలుంటుందంటూ మాగాణి మినుము సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. రబీలో అపరాల్లో ఎక్కువగా పెసర, మినుము సాగు చేస్తున్నారు. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రబీలో వరి మాగాణుల్లో వేసుకున్నట్టయితే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ టైంలో విత్తుకోవచ్చు. దీనికి దిగుబడినిచ్చే రకాలు చూసుకున్నట్లయితే ముందుగా టీబీజీ 104, ఇది 70 నుంచి 75 రోజుల పంట కాలము, ఎకరాకి 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకము. అదేవిధంగా నెక్స్ట్ జీబీజీ 1 అనే రకము, ఈ రకము 70 నుంచి 75 రోజుల పంట కాలము, 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. అదేవిధంగా ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ వెరైటీ కూడాను. నెక్స్ట్ ఎల్బీజీ 884, ఇది 2022లో రిలీజ్ చేయబడింది. దీని పంట కాలము 75 నుంచి 80 రోజులు, ఇది ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకము వరి మాగాణుల్లో వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎల్బీజీ 904, ఈ రకం 2023లో రిలీజ్ చేయబడింది. ఈ రకం కూడా అన్ని కాలాలకి అనుకూలంగా ఉంటుంది, వరి మాగాణుల్లో కూడా వేసుకోవచ్చు, అలాగే పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అలాగే టీబీజీ 129, ఇది 2023లో రిలీజ్ చేశారు. ఇది కూడాను 85 నుంచి 90 రోజుల పంట కాలము, ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. వరి మాగాణుల్లో కూడా ఈ రకాన్ని మనం వేసుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరాకి చూసుకున్నట్లయితే వరి మాగాణుల్లో అయితే 16 నుంచి 18 కేజీల ఎకరాకి విత్తనం కావాలి. ఈ విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కేజీ విత్తనానికి తెగుళ్ళు మందు అయితే కార్బండిజం కానీ, మ్యాంకోజిబ్తో కానీ, క్యాప్టాను, థైరము, కేజీ విత్తనానికి 2.5 గ్రాముల ఈ తెగుళ్ళ మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే పురుగు మందులు చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిరిడ్ కానీ, థయోమిథాక్సిమ్ కానీ 5 ml కేజీ విత్తనానికి శుద్ధి చేసుకున్నట్లయితే ఇంచుమించు 15 నుంచి 20 రోజుల వరకు మనకి రసం పీల్చే పురుగుల నుంచి కానీ, తెగుల నుంచి కొంతవరకు రక్షణ కల్పించబడుతుంది. కొత్తగా పంట వేసుకున్న వారైతే రైజోబియం కల్చర్ని కూడా పట్టించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే వరి మాగాణుల్లో అయితే ఎటువంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో కూడా ఎక్కువగా వరి మాగాణుల్లోనే వేసుకుంటున్నారు. అంటే వరి కోయక ఒక 3 నుంచి 5 రోజుల ముందు విత్తనాన్ని చల్లుకొని ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత అది నేలలోని తేమని, సారాన్ని ఉపయోగించుకొని పెరుగుతుంది కాబట్టి దీనికి మనం ఎరువులు పెద్దగా వేయాల్సిన పని లేదు. నెక్స్ట్ కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే అది 20 నుంచి 25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే గరిక, చిప్పెర, ఉదర ఇలాంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ అనే మందును ఎకరాకి 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేదా ఫెనాక్సోప్రోప్ ఇథైల్ అనే మందును 250 మిల్లీలీటర్ల మందును ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. గడ్డి జాతి కలుపు, అలాగే వెడల్పాటి కలుపు, ఈ 2 కూడా ఎక్కువగా ఉన్నట్లయితే ఇమజితాఫైర్ అనే మందును ఎకరాకి 200 ml మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యము, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.